నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రాస్తా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. హనుమకొండలో డెంటల్ ఫేషియల్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయని రాజేందర్. లింగాలగనపూర్లో జరిగిన ఎన్నికల్లో సన్నాహ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో జయప్రదం చేయాలన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీ ట్యాక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా సన్నబియ్యం పంపిణీ చేయాలన్న హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. హన్మకొండ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సుస్మిత డెంటల్ ఫేషియల్ ట్రామా సెంటర్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ మారిశెట్టి సుస్మిత, డాక్టర్ తోట నాగరాజు దంపతులు తమ వైద్య విద్యను ప్రజాసేవకు అంకితం చేయాలని సంకల్పించడం అభినందనీయమని అన్నారు. Sir, look at me, sir. Sir. Nana Narakatvam. Nana Narakatvam. Sir, look at me, sir, please. Sir, man. జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొల్లూరు శివకుమార్ అధ్యక్షతన జరిగిన సంస్థాగత ఎన్నికల సన్నాహ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో లింగం యాదవ్, జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శివరాజ్ యాదవ్, మాజీ డిప్యూటీ గుడి వంశీధరెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహక సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంస్థాగత నిర్మాణమే పునాది కాబట్టి పిసిసి ఆదేశాల మేరకు మనం పార్టీ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. శేషంగర్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, పిసిసి యొక్క ఆహ్వానం మేరకు నేను మార్చి 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరుతూ గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, బ్లాక్ స్థాయిలో, జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే తద్వారా పార్టీ ఐడియాలజీ నమ్మి ఎవరైతే రేపు రాబోయే రోజుల్లో మరింత స్ట్రెంగ్గా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళని ఎంపిక చేయడం కోసమే మేము ఇక్కడికి రావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిరుమలాపురంలో సుమారు 1500 కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. ఆలేరు నియోజకవర్గానికి 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేయడం జరుగుతుందని, ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, ఇతర మంత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆలయ ప్రజలకు నమస్కారం. రేపు 6 తారీఖున ఆలయ నియోజకంలోని తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామానికి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న సందర్భంగా మీరందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆలయ నియోజకంలో పెద్ద ఎత్తున సుమారు 1500 కోట్లతోటి మనకు నిధులు మంజూరు చేసి ఫౌండేషన్ సందర్భంగా గంధమల్ల మన చిరకాల వాంఛ గంధమల్ల ప్రాజెక్టు 700 కోట్లతోటి, అదేవిధంగా మెడికల్ కోసం 100 కోట్లు, వేరోజ్ గోడౌన్ కోసం 50 కోట్లు, కొత్త మండలంగా ఏర్పడినటువంటి మూడకొండూరుకు ఈ సుమారు 10 కోట్లతోటి 3 బిల్డింగ్లు, ఇంకా ఇతరత్ర అభివృద్ది కార్యక్రమాలు చేసుకోవడానికి మన గౌరవ ముఖ్యమంత్రి ఆలేరు ప్రజల మీద ప్రేమతోటి ఎక్కువ నిధులు కేటాయించేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యమంత్రితో పాటు
మంత్రులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న సందర్భంగా వారందరికీ మన ఆలేరు ప్రజల తరఫున స్వాగతం పలికి ఆ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. మీ బిడ్డగా ఆలేరు ప్రజల ఎమ్మెల్యేగా ఆ రోజున బర్త్డే ఉన్న సందర్భంగా మీరందరూ కూడా అక్కడటువంటి తుర్కపల్లి తిరుమలాపురం గ్రామానికి వచ్చి నా బర్త్డే విషెస్ కు చెప్పి మీ ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ఆలేరు ప్రజలను విజ్ఞప్తి చేస్తూ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. రాష్ట్ర ప్రభుత్వం బీ ట్యాక్స్ కట్టకపోతే కాంట్రాక్టర్లకు మాజీ సర్పంచ్లకు బిల్లులు చెల్లించడం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. గతంలో 10% ఉన్న బీ ట్యాక్స్ ఇప్పుడు 20%కి పెరిగిందని, బీ ట్యాక్స్ కట్టకపోతే బిల్లులు చెల్లించడం లేదని, కొన్నిసార్లు బీ ట్యాక్స్ చెల్లించినా కూడా బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు మాజీ సర్పంచ్లు వాపోతున్నారని ఆరోపించారు. మాజీ సర్పంచులు, చిన్న కాంట్రాక్టులు ఏడాది దాటిన పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుల కోసం 20% కమిషన్లు అడుగుతున్నట్టుగా మరి వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. బీ ట్యాక్స్ గతంలో 7% ఉండే, అది 10% కూడా ఏ ఒక కాంట్రాక్టర్ కూడా పేమెంట్ వస్తలేవు, బీ ట్యాక్స్ కట్టి కూడా పేమెంట్లు వస్తలేవు అని కొంతమంది కాంట్రాక్టర్ మా దగ్గర వచ్చి వాపోతున్నారు. మరి బీ ట్యాక్స్లు ఈ రకంగా చిన్న సన్న కాంట్రాక్టర్ దగ్గర నుంచి పెద్ద కాంట్రాక్టర్ వరకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా అందజేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారంలోని 17వ నంబర్ రేషన్ దుకాణాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ రేషన్ దుకాణానికి ఎన్ని క్వింటాల బియ్యం వచ్చింది, ఎంత పంపిణీ చేశారు, ఏ సమయంలో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారని డీలర్ కమలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాప్కు వచ్చిన బియ్యం బస్తాలను పరిశీలించారు. కార్డుదారులతో కలెక్టర్ మాట్లాడారు. దీని మీద ఉండదు సార్ మేడం, దాని మీద పెట్టిన తర్వాత చించాలి కదా, వైట్ దాని మీద ఉంటుంది మేడం. వైట్ దాని కూడా తాతకి ఈ మధ్య పెట్టుకున్నారా ముందు చిల్లి 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికారం చేపట్టడం కోసం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ శాంతికి ఆర్జీ ఇచ్చి ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని, విత్తనాలు అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలకు బాధ్యులవుతారని, రైతులకు సాగు చేసేందుకు సరిపోను విత్తన, ఎరువుల, పురుగు మందులు దుకాణాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. మెదక్ జిల్లా శంకరపేట మండలం కొర్విపల్లి గ్రామంలో భూభారత రెవెన్యూ సదస్సులో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. పలు సూచనలు చేశారు. ఏ విధమైన భూమి అమ్మకాలు కొనుగోలు ఏమైనా చేయాలంటే దయచేసి సాదా కాగితంలో ఎవ్వరు అమ్మకాలు కొనుగోలు చేయకండి. ఏమైనా అమ్మకాలు కొనుగోలు చేయాలంటే మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది, ఎంఆర్ ఆఫీస్కి పోయి మీరు వేలిముద్ర పెడితేనే అవుతుంది. మీరు ఏమైనా డబ్బులు ఇవ్వాలా కొనాలా అనేసి అంటే కూడా అదే చెప్పారు. 16 ఎన్ని ఎకరాలు మొత్తం కూడా 3 జూన్ నుంచి 28 జూన్ వరకు, అంటే నిన్నటి నుంచి మనకు మొదలుకొని భూమికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే ఆ సమస్యలంతా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టయితే మొత్తం అప్లికేషన్ ఫామ్స్ కూడా వాళ్ళకి ముందే ఇవ్వడం జరిగింది. మనకు ప్రభుత్వం నుంచి ఒక ఫార్మేట్ ఉంది. ఆ ఫార్మేట్ ప్రకారంగా వాళ్ళ సమస్య ఏంటో కూడా తెలుసుకొని అప్లికేషన్ ఫామ్ కూడా నింపి మనం ప్రిలిమినరీ వెరిఫికేషన్ కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది.
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో భూ సమస్యల పరిష్కారం కోసం స్థానికులు దరఖాస్తు చేస్తుండగా రెవెన్యూ అధికారులు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆన్లైన్ చేస్తున్న తీరును పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక తహసీల్దార్ సదానందం, నాయాబ్ తహసీల్దార్ సంతోష్ కుమార్, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎకరా 18 గుంటలు చేయడానికి ఉన్నది. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని, మొక్కలు నాటడం, పెంచడం జీవిత చర్యలో భాగం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ పిలుపునిచ్చారు. ములుగు జిల్లా ఇజ్జర్ల ఏకో పార్కులో మొక్కలు నాటారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో నిర్వహించిన భూభారతి సదస్సులో రైతుపై చేయి చేసుకున్న ఏఎస్ఐను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామని జిల్లా ఎస్పీ జానకి శర్మిల తెలిపారు. ఖానాపూర్ మండలంలోని పాతయల్లపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడున్న తహసీల్దారు, రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ముందుకు మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది. జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ ముస్లిం సోదరులకు ముందస్తు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పర్వదిన సందర్భంగా ఆవులు, గేదెలు తీసుకెళ్లే వారి గురించి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ డయల్ 100 కానీ ఫిర్యాదు చేయాలని కోరారు. జీడిమెట్ల ప్రాంత ప్రజలకి శుభోదయం. ఈ నెల 7వ తారీఖు రోజు బక్రీద్ పర్వదినం ఉంది. ఆ రోజు అందరూ ముస్లిమ్స్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అయితే ఈ బక్రీద్కి వచ్చేసరికి పోలీస్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెన్స్ ఏముంటుందంటే, ఈ కొన్ని సందర్భాల్లో ఆవు చేతిలోకి తీసుకొని బలవంతంగా వెహికల్స్ తీసుకెళ్లడం, బలవంతంగా ఆపడం లాంటివి చేయకూడదు. మీకు ఎక్కడైనా అటువంటి సమాచారం ఉంటే ఇమీడియట్లీ మీ దగ్గర ఉన్న పోలీసు కానీ లేకపోతే డయల్ 100 కానీ కంప్లైంట్ ఇచ్చి ఫిర్యాదు చేయాలి. శాంతియుత వాతావరణంలో ఈ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో హిందూ ముస్లిం మత పెద్దలు పిలిచి పీస్ కమిటీ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇదే శాంతియుత వాతావరణంలో అందరూ పండుగలు, హిందూ ముస్లిమ్స్ అందరూ కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకొని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రాజు యువ వికాసం, కొత్త రేషన్ కార్డులు అందరికీ వర్తింపజేయాలని సిపిఎం పార్టీ నియోజకవర్గ నాయకులు శివరాజ్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్లో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల పేర్లను ఎంపిక చేస్తున్నారని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా రాజీవ్ వికాసం కావచ్చు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు, లబ్ధిదారులందరికీ కూడా చేకూర్చాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. ఒక పక్క ఇప్పటికే రాష్ట్రంలో డబ్బులు మన ఇందిరమ్మ ఇళ్ల పేరుతోటి ఈరోజు సర్వేలు, అదేవిధంగా గ్రామాల ప్రజా పరిపాలనలో ఉన్నటువంటి గ్రామాలలో అక్కడ ప్రజాపాలన అక్కడ అప్లికేషన్ ఇచ్చుకున్న వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోకుండా అవసరం లేదని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వ అధికారులు యంత్రాంగం అందరూ కూడా చెప్పడం జరిగింది. తీరా చూస్తే ఇప్పటికీ ఆన్లైన్లో కేవలం నమోదు చేసుకున్న వాళ్ళకి మాత్రమే కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. అంటే ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులకు విలువ లేదా ప్రకటించడం జరిగింది. ఇది దాదాపు 2 నెలల క్రితమే దీన్ని అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది. కానీ దాదాపు రాష్ట్రంలో 16 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఈ పథకానికి ఈరోజు అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి. దాన్ని రాష్ట్ర అధ్యక్షుల వారికి అప్పగించి వాళ్ళు ఏదో ఫైనల్ చేసి ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ కొత్తగా ఏదో ప్రవేశపెట్టి లిటిగేషన్ పెట్టుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఈ పథకాలు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకైనా ప్రజానీకానికి ఉపయోగపడే నిరుద్యోగులు యువకులకు ఉండదని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రశ్నిస్తాము. కాబట్టి ఖచ్చితంగా తక్షణమే దీనికి అన్నింటిలో లింకం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో అర్హులకు అన్యాయం చేస్తే మాత్రం ప్రజాక్షేత్రంలో ప్రత్యేక పోరాటాలకు దిగుతామని చెప్పి హెచ్చరిస్తాము. అవి శివరాత్రి సిపిఎం పార్టీ ఉత్సవాన్ని. ఎర్రగడ్డ మానసిక రోగుల దవాఖానాలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో ఒక రోగి మృతి చెందగా 90 మంది రోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ఈ విషయాన్ని మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు జాతీయ బీసీ దళ అధ్యక్షుడు న్యాయవాది దుండ్ర కుమారస్వామి తెలిపారు. ఈ ఘటనను సీరియస్ గా పరిగణించి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని, మృతి చెందిన రోగి కుటుంబానికి తగిన పరిహారం అందించాలని కోరారు. ములుగు జిల్లా తాడ్వాయి, మంగంపేట మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల ఆశావాహులు నిరసన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇల్లు, పొలాలు, ఆస్తులున్న వారికి మంజూరు చేశారంటూ అధికారులను నిలదీశారు. విడతల వారీగా అర్హులకు ఇందిరమ్మ ఇల్లు అందేలా చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆచరణలో మాత్రం పెట్టడం లేదంటూ ఇల్లు రాని వారు ఆరోపించారు. నా పేరు రాసుకొని నాయక గుంపుకు ఒక ఇల్లు నీకు ఇస్తామని నన్ను మాయం చేసి నిన్న పోతాను. నాకు పట్ట అయ్యలే, నీ పేరు రాలేదన్న. నా పేరు ఎడిపోయింది. లంచాలు తీసుకున్నా, నాకు లంచం లేదు. గుడికాడ ఆగి ఇల్లు దేవుడికి చాకరి చేస్తావు, ఇంత బతుకుతారు. నలుగురు బిడ్డలు అయితే ఎవరికో ఒకటి ఇద్దరు పెళ్లి అయిపోయింది. నాకైతే ఏం కావాలి. 2 కొడుకులు ఉన్నాయి, కొడుకుల పెళ్లి కావాలి. ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? నాకు 2 కొడుకులు పెళ్లి కావాలి. లంచాలకే మాకు వచ్చిన నన్ను అద్దం తీసుకుపోయి నా సంతకం తీసుకొని నా పేరు రాసుకొని నాయక గుంపుకు ఒక ఇల్లు నీకు ఇస్తామని నన్ను మాయం చేసి నిన్న పోతాను. నాకు పట్ట అయ్యలే, నీ పేరు రాలేదన్న. నా పేరు ఎడిపోయింది. లంచాలు తీసుకున్నా, నాకు లంచం లేదు. గుడికాడ ఆగి ఇల్లు దేవుడికి చాకరి చేస్తావు, ఇంత బతుకుతారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం అనంతవరం గ్రామ శివార్లో ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం భూ సర్వే చేయడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేసే చోటు నుంచి సర్వే చేసుకుంటూ రావాలని, విత్తనాలు వేసుకుంటున్న సమయంలో భూ సర్వే చేయడం ఏంటని అధికారులు నిలదీశారు.
కుకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్లోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థాన కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కుకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ శ్రీ భూన్యల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక మహోత్సవ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలలో పాల్గొని తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బిగ్ బ్లాక్ అధ్యక్షులు తుమ్మవేణు, డివిజన్ అధ్యక్షులు మొయినుద్దీన్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఉన్న కాటియావార్ స్టోర్స్ ఆధ్వర్యంలో కేసెస్ ప్రొఫెషనల్ సలోన్ ఎక్విప్మెంట్ స్టోర్ లో స్కిన్ సొల్యూషన్ ఫేషియల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెషనల్ హెడ్ వినీత్ కపూర్, విద్యుర్ కపూర్ పాల్గొన్నారు. డెర్మలాజిస్ట్ టెస్ట్ చేసిన ఫార్ములా, చర్మ నిపుణుల సహకారంతో తయారు చేసిన ప్రొడక్ట్స్ చర్మానికి సేఫ్ గా ప్రతిభావంతంగా ఉంటాయని తెలిపారు. Exosome with Meladone. I take Exosome with my EGF. Okay. I do exosomes. Now are saying why exosomes? हमें exosomes क्यों चाहिए? Okay. So ये because हमारी skin जैसे age करती है, oblong हो जाते हैं. Exosome अगर मैंने नहीं दिया तो किस टाइप के राइट दिस शेप के एक्सोसोम एक बायोसिटिकल एक ऐसा प्रोडक्ट है जो बीमारी प्रॉब्लम है वो फेशियल इस एक्सोसोम के साथ अगर मैं कर दूंगा तो ये फोटोकॉपी करके वो ट्रीटमेंट को ठीक कर देगा. फेशियल के साथ एक्सोसोम so I charge 6,500 rupees. Without exosome I charge 4,500 rupees. Now what more I can say, sir? Facial for 1,000 rupees, for 4,000 rupees. హైడ్రా అధికారులు మరోసారి బుల్డోజర్లకు పని చెప్పారు. అల్వాలోని చినరాయని చెరువులో అక్రమంలో కూల్చివేశారు. ఈ క్రమంలో నిర్మాణదారులకు హైడ్రా అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు, హైడ్రా సిబ్బంది అక్కడ మోహరించారు. FTL పరిధిలో భవన నిర్మాణాలపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో కూల్చివేతలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా అమలాపురం మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని, పైగా సూపర్ 6 అనే కొత్త హామీ తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రజల జరిగిన వెన్నుపోటు గురించి మేము ప్రస్తావిస్తుంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థని, కుటుంబాల్లో ఉన్న చిన్న చిన్న తగాలు తీసుకొచ్చి దానికి అన్వయిస్తున్నారంటే దాంట్లోనే వారి యొక్క నైజం బయటపడింది. ఏదో వంక చూపించి దాన్ని మసిబూసి మారేడికాయ చేయడం తప్ప దాంట్లో మరొకటి కాదు. కేవలం శర్మిలా గారి, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత కుటుంబత కదా, దాన్ని తీసుకొచ్చి వేళ వెన్నుపోటుకి అని చెప్పడం అన్నది భావ్యం కాదు. మేమే వేళ డెమోక్రసీలో ప్రజల కోసం, ప్రజలకు మీరు ఏ హామీ ఇచ్చారు, ఏమి నెరవేర్చారు,
ప్రజలు మీరు రాబోయే రోజుల్లో ఏం చేస్తారో అది చెప్పాలి తప్ప కేవలం కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న తగాలు తీసుకొని మాట్లాడడం అన్నది ఆయన విజ్ఞప్తి వదిలిపెడుతున్నాను. మేము ఈ రోజు ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు వెన్నుపోటు దినంగా జరుపుకున్న ప్రధాన కారణం, గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఏ వాగ్దానం ఇచ్చారో ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చారు. ఈవేళ మన కోనసీమకు చూస్తే కోనసీమ మెడికల్ కాలేజ్ పరిస్థితి, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఈవేళ దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే విధంగా ఈవేళ తెలుగుదేశం దినోత్సవానికి వేలాదిగా కార్యకర్తలు మండు టెండలో వచ్చారంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ కనిపిస్తుంది. ప్రభుత్వ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మా అందరం రోడ్డెక్కాము. రోడ్డెక్కి ప్రభుత్వం స్థాపించిన రోజున మేమందరమే కూడా వెన్నుపోటు దినంగా ప్రకటించుకుని ఈ రకంగా ర్యాలీ చేయాల్సి వచ్చింది. ఇప్పటికి ఇది ఒక హెచ్చరిక. ఇప్పటికి కూడా సూపర్ 6 అమలు చేయకపోతే భవిష్యత్తులో మేము ఇంకా తీవ్రత చేసి మరిన్ని ఉద్యమాలు చేసి మీ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. హనుమకొండలో డెంటల్ ఫేషియల్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయని రాజేందర్. లింగాలగనపూర్లో జరిగిన ఎన్నికల్లో సన్నాహ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో జయప్రదం చేయాలన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీ ట్యాక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి. లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా సన్నబియ్యం పంపిణీ చేయాలన్న హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.